అసెంబ్లీలో వ్యవసాయ శాఖపై లఘు చర్చ జరిగింది. సందర్భంగా ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అలాగే వ్యవసాయ శాఖ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు రైతులకు లబ్ధి చేకూర్చిన అంశాలను చెప్పడంతో పాటు భవిష్యత్తులో రైతు సంక్షేమ సంఘం కోసం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నామనే విషయాలను ముఖ్యమంత్రి తన ప్రసంగంలో వివరించారు. ఆంధ్రప్రదేశ్ 24-25 దీని ప్రకారం లెక్కల ప్రకారం 5,17,482 కోట్లు 35.20%. తెలంగాణ మీరు చూస్తే 2,14,490 కోట్లు 14.15%. కర్ణాటక 3,08,165 కోట్లు 11.72%. కేరళ 98,020 కోట్లు 8.78%. తమిళనాడు 3,77,284 కోట్లు 13.04%. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దానికి లాస్ట్లో సర్వీస్ సెక్టర్కి వెళ్తే మంది 44.64%, 41.64%. వేరే తెలంగాణ 67.16%, కర్ణాటక 68.13%, కేరళ 67.28%, తమిళనాడు 53.60%. ఎక్కడ సర్వీస్ సెక్టర్ ఉంటుందో అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది ప్రభుత్వానికి. మనకు వాళ్ళకు 3% ఎక్కువ డిఫరెన్స్ ఉంది. అంటే 100 రూపాయలు జిఎస్టిపి వస్తే దాంట్లో తెలంగాణ, కేరళ, కర్ణాటక 9.2-9.3% వాళ్ళకి ఆదాయం వస్తుంది. మనకు 6.2% ఆదాయం వస్తుంది. అందుకే ఆల్ ఎకానమీస్ అన్నీ కూడా అగ్రికల్చర్ నుంచి ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టర్కి వెళ్తాయి. అది సస్టైనబిలిటీ. కొన్ని దేశాల్లో 2%, 3% కూడా అగ్రికల్చర్ ఉంది. మనం విభజన సమయంలో 25% ఉంటే తర్వాత 35% పెరిగా. తెలంగాణ 25 నుంచి 14% తగ్గే పరిస్థితి వచ్చింది హైదరాబాద్ వల్ల. అదే పదే నేను చెప్తూ వచ్చాను, స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి మనకు ఆ ఇబ్బంది ఉంది. దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని పదే నేను అందుకే చెప్తున్నాను.